రేవంత్ రెడ్డి సహాయంతో కవిత కేటీఆర్ ను జైలుకు పంపించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి రాష్ట్రాన్ని దోచుకోవాలని ప్రయత్నిస్తుందని తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ కేటీఆర్లను నాశనం చేయాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో కవితకు బీసీలు గుర్తుకు రాలేదని, పార్టీ నుంచి బహిష్కరించగానే బీసీ వాదాన్ని ఎత్తుకున్నారని అన్నారు. తన వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే చిట్టా మొత్తం బయటపెడతారని వార్నింగ్ ఇచ్చారు. కవిత ఎప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. నీ చిత్తశుద్ధి ఉంటే, నువ్వు తెలంగాణ బిడ్డ అని చెప్పుకుంటే, నిజంగా కేసీఆర్ బిడ్డను అనుకుంటే, నువ్వు పోయి స్పీకర్ మన చైర్మన్ దగ్గరికి పోయి నువ్వు డైరెక్ట్ డిస్క్వాలిఫై చేసుకో. లెటర్ పంపిస్తారా ఏమన్నా? నీకే తెలుగుంది అనుకుంటున్నావా? లెటర్ పంపిస్తే డిస్క్వాలిఫై కాను ఎమ్మెల్సీ ఒరిజినల్గా డైరెక్ట్ పోయి లెటర్ ఇచ్చి డిస్క్వాలిఫై చేసుకుంటారు. మేమైనా మా పార్టీ పెట్టిన భిక్ష నీకు ఎంపీ ఇచ్చింది, మా టీఆర్ఎస్ పార్టీ భిక్ష వల్ల నీకు ఎమ్మెల్సీ వచ్చింది. మేము 2 సార్లు టీఆర్ఎస్ లో గెలిచినాం, ఒకసారి టీడీపీలో గెలిచినాం. బీటీ బ్యాచ్ ఏమో దోసుక తినేకి వచ్చినామంట. నువ్వు దోసుక తినేకి వచ్చినావు అమెరికా నుంచి. మేం కాదు, అమెరికా నుంచి వచ్చింది దోసుక తినే నీకు. నీ చరిత్ర మళ్ళొకసారి మాట్లాడు. నీ చరిత్ర మొత్తం ఇస్తాయి. రోజు ఇదే పని పెట్టుకుంటా నీ గురించి. ఏ జరుగుతుంది మళ్ళొక్కసారి మా వాళ్ళ గురించి కానీ, మా పార్టీ గురించి కానీ, మా నాయకుల గురించి మాట్లాడినా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు చూస్తారు. నేనేం చేస్తాను, నా సంగతి నేను చూపెడతాను. నీ చిత్తశుద్ధి ఉంటే నువ్వు తెలంగాణ